కార్పొరేషన్ ఎలక్షన్స్లో భాగంగా 40వ డివిజన్లో ఉన్నాం. ఇక్కడ బీఆర్ఎస్ తరపున గంగుల దీప్తి వంశీ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం ఎలా వెళ్తున్నారు, ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజల్లోకి వెళ్తున్నారని. చెప్పండి మేడం, మీరు ఎలాంటి ప్రణాళికలతో ప్రజల్లోకి వచ్చారు? అందరికీ నమస్కారం. నా పేరు గంగుల దీప్తిశ్రీ, చందు వంశీ సతీమణిని. ఇక్కడ 40వ వార్డు డివిజన్ నుంచి పోటీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న రోడ్డు సమస్యలు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, అన్నిటినీ లైట్లు కానీ, సెక్యూరిటీ పర్పస్ కానీ అన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలనుకుంటున్నాం. ఓకే, ప్రజల స్పందన ఎలా ఉంది సార్? నమస్తే, నా పేరు దేవులపల్లి శేషగిరావు. నేను మాజీ మున్సిపల్ కౌన్సిలర్ సావర్కర్ నగర్. నా వార్డు ప్రజలకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. నేషనల్ పార్టీల మీద నాకు ఇండిపెండెంట్గా అవకాశం ఇచ్చినటువంటి నా ప్రజలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ వార్డులో ఎక్కువ శాతం మురికి కాలువల నిర్మాణం సరిగ్గా జరగలేదు. ఈ మురికి కాలువల నిర్మాణం సరిగ్గా జరగలేదు. గతంలో 2 సార్లు మంత్రి గారు, ఎమ్మెల్యే గారు అందుబాటులో ఉన్నారని చెప్పి వాళ్ళకు అవకాశం ఇవ్వటం జరిగింది. అయినా అభివృద్ధి మాత్రం ఎక్కడేసినటువంటి గొంగలి అక్కడి మాదిరిగానే ప్రయాణం చేస్తున్నది. ఇప్పుడు మేమందరం వచ్చి, అంటే వార్డు ప్రజలందరం కూడబలుకొని ఒకే తాటి మీదకి వచ్చి కారు గుర్తు మీద పనిచేస్తున్నటువంటి గంగుల దీప్తి గారిని గెలిపించాలనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. ఆ అమ్మాయి కూడా ఎంఎస్సీ బీఎడ్ చేసింది. సమస్యల మీద సరి అయినటువంటి అవగాహన కలిగి ఉన్నటువంటిది. సమస్యల మీద సరి అయిన అవగాహన కలిగిన వాళ్లకు ఓటేసి సావర్కర్ నగర్ అంటే 40వ డివిజన్ ప్రజలకు మరి మంచి అవకాశం దొరికింది. మేయర్ అయ్యేటువంటి అవకాశం, అంటే ఒక రకం కార్పొరేషన్ అయింది కాబట్టి కార్పొరేటర్గా వస్తే సెంట్రల్ నుంచి నిధులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఈ సెంట్రల్ నుంచి వాళ్ళను క్యాండిడేట్స్ను కాదని గెలిపిస్తే కూడా ప్రత్యర్థి వర్గాలు ఇంకో రకంగా ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ఏది ఏమైనా కానీ అమ్మాయి చదువుకున్నటువంటి అమ్మాయి గంగుల దీప్తి కారు గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పి సావర్కర్ నగర్, దయానంద్ నగర్, గాంధీనగర్ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం. చెప్పండి సార్, ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఎలాంటి ప్రణాళికలు తీసుకురావాలనుకుంటారు? క్యాండిడేట్కి మీరు ఎలాంటి సలహాలు సూచనలు ఇస్తున్నారు? ఏం లేదమ్మా, ఇప్పుడు ఈ సైడ్లో పెద్ద మోజు ఉంది. ఆంజనేయుల టెంపుల్ కాడ నుంచి ఈ రైల్ ట్రాక్ దాకా ఉంది. దాన్ని కింద బేస్ లేదు. సైడ్ అమ్మటి మేము కట్టించినాం అప్పుడు ఒకసారి. అంటే కింద బేస్ ఉంటే నీళ్ళు మొత్తం కిందికి వెళ్ళిపోతుంది. దాని తర్వాత యూత్కు లైబ్రరీ ఒకటి మన వార్డులో కమ్యూనిటీ హాల్ లెక్క లైబ్రరీ ఉంటుంది, ఇది ఉంటుంది. ఇది మేము తప్పకుండా చేస్తాం. ఒకసారి మా అమ్మాయిని గెలిపిస్తే మేము తప్పకుండా ఇది చేపిస్తాం.